మహారాష్ట్రలో సీఎం కుర్చీపై ఎవరు కూర్చుంటారు? ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మరోసారి కుర్చీ దక్కుతుందా? దేవేంద్ర ఫడ్నవీస్ లేదా మరో నాయకుడు ఎవరైనా సీఎం పీఠంపై కూర్చుంటారా? ఈ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. అన్నీ కుదిరితే ఇవాళే కొత్త సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించాలని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ భావిస్తోంది. మహాయుతికి చెందిన ముగ్గురు కీలక నేతలు ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఢిల్లీకి చేరుకోనున్నారు. బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత సీఎం ఎవరనే దానిపై క్లారిటీ రానుంది. కానీ సీఎం కుర్చీపై చిక్కుముడి వీడడం లేదు. నిన్న రాత్రి తాజ్ హోటల్లో సమావేశమైన షిండే శివసేన వర్గం తమ నేతగా ఏక్నాథ్ షిండేను ఎన్నుకుంది. అలాగే ఈసారి కూడా మహారాష్ట్ర సీఎం పగ్గాలు ఏక్నాథ్ షిండేకే ఇవ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు. షిండేకు ఉన్న క్లీన్ ఇమేజ్ దృష్ట్యా బీజేపీ పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. మహాయుతి గెలుపుతో ఏక్నాథ్ షిండే కీలక పాత్ర పోషించారనేది వారి వాదన. మరోవైపు ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకే సీఎం పోస్ట్ దక్కాలనేది బీజేపీ చేస్తున్న వాదన. అయితే మిత్రధర్మాన్ని గౌరవించాలని షిండే శివసేన కోరుతోంది. ఒకవేళ బీజేపీకి సీఎం పోస్ట్ అవకాశం వచ్చినా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారా అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రదేశ్ మాదిరిగా మరో నేతకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేకపోలేదంటున్నాయి కమలం వర్గాలు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీకి రేపటితో గడువు ముగినుంది. ఈ క్రమంలో గెలిచిన పార్టీ లేదా కూటమి 72 గంటల్లోగా కొత్త సర్కార్ను ఏర్పాటు చేయాలి. సమయం తక్కువగా ఉన్న క్రమంలో బీజేపీ కొత్త సర్కార్ ఏర్పాటును స్పీడప్ చేస్తోంది. మొత్తానికి మహాపంచాయతీలో సీఎం ప్రతిష్టంభన మరికొద్ది గంటల్లో కొలిక్కొచ్చే అవకాశం ఉంది.